ఇదే జనవరి నెలలో కేరళ కోర్టు అయితే ఒక మహిళకి మరణశిక్ష విధించింది. దీంతో దేశమంతా షాక్ అయిందని చెప్పొచ్చు. ఎవరి గ్రీష్మ, ఎందుకు ఈమెకు మరణశిక్ష విధించడం జరిగింది, ఎవరు ఆ షారోన్? సో వీళ్ళ ప్రేమ కథలో ఏమైంది తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అండ్ అన్ని ట్విస్టులు టర్నులు వీళ్ళ ప్రేమ కథలో ఉంటాయి. అతడు ఆమెను ఎంతలా నమ్మాడు, ఆమె అతన్ని చంపడానికి ఎంతలా ప్రయత్నం చేసింది, మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ కోసం. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ మనం ఎవరిని నమ్మే విధంగా లేదు. మనల్ని ఎంతో ప్రేమిస్తారు అనుకుంటాం, కానీ వాళ్ళు మన వెనుక ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు అనడానికి ఎగ్జాంపులే ఈ స్టోరీ. సో ఎవరిని నమ్మలేనంతగా ఈ స్టోరీ అయితే ఉంది. ఇది కేరళలో జరిగింది. అక్టోబర్ 2021లో ఈ స్టోరీ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఈ స్టోరీ స్టార్ట్ అయింది కేరళలోని తిరువనంతపురంలో. బీఎస్సీ రేడియాలజీ చదువుతున్నటువంటి షారోన్ ఇతడు ఒక బస్లో ఎక్కాడు ఒకరోజు. అండ్ అనుకోకుండా అదే బస్లో ఇతనికి గ్రీష్మ ఎదురైంది. సో గ్రీష్మను చూడగానే అతనికి చాలా నచ్చింది. అనుకోకుండా ఆమె పక్క సీట్లో కూర్చునే ఛాన్స్ అతనికి వచ్చింది. ఆ విధంగా ఇద్దరు మాట్లాడుకున్నారు. అండ్ వాళ్ళ ప్రయాణంలో అలా మాటల్లో ఒకరికొకరు క్లోజ్ కావడం జరిగింది. నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అలానే వాళ్ళ మధ్య అయితే ప్రేమ స్టార్ట్ అయింది. సో బస్లో స్టార్ట్ అయిన ప్రేమ ఇది ఫస్ట్ టైం బస్లో ఒకరినొకరు చూసుకున్నారు. అండ్ అక్కడ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని అలా ప్రేమలో పడిపోయారు. 4 నెలలు వీళ్ళ ప్రేమ డే బై డే పెరుగుతూనే పోయింది. 4 నెలల వరకు అయితే వీళ్ళ ప్రేమాయణం కొనసాగింది. సో వీళ్ళు చాలా చోట్ల తిరిగారు, ప్రేమించుకున్నారు. కానీ 4 నెలల తర్వాత వీళ్ళ ప్రేమకైతే బ్రేక్ పడడం జరిగింది. 2021 అక్టోబర్లో స్టార్ట్ అయితే 4 నెలల తర్వాత ఫిబ్రవరిలో గ్రీష్మకైతే వాళ్ళ ఇంట్లో ఒక సంబంధం చూశారు. అబ్బాయి కూడా ఒక ఆర్మీ ఆఫీసర్, మంచి సంబంధం, బాగా సంపాదించిన అబ్బాయి. సో లైఫ్లో సెట్ కావచ్చని గ్రీష్మ అనుకుంది. సో ఆ సంబంధానికైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సంతోషంగా గ్రీష్మ కూడా దానికి ఒప్పుకుంది. అండ్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అండ్ ఇదే విషయాన్ని షారోన్కు చెప్పడం, అండ్ షారోన్ కూడా తన ప్రేమకు ముగింపు పలికి తన లైఫ్ ఏదో తను బతుకుతున్నాడు. అండ్ ఈమెకైతే ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో ఇద్దరు కూడా టెంపరీగా విడిపోయారు. అండ్ అక్కడి వరకు అయితే అంతా బాగానే ఉంది. షారోన్ తన లైఫ్లో తాను హ్యాపీగా ఉన్నాడు. కానీ గ్రీష్మ ఎవరితో అయితే మ్యారేజ్ సెట్ అయిందో ఆ మ్యారేజ్ 1 సంవత్సరం తర్వాత ఉంది. అంటే ఇంకొక 1 ఇయర్ టైం ఉంది మ్యారేజ్కి. అండ్ ఈ లోపు గ్రీష్మ మళ్ళీ షారోన్ను టచ్ చేయడం జరిగింది. సో షారోన్ను మళ్ళీ ఆమె కలిసింది. అండ్ షారోన్తో ఆమె చెప్పింది, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, మనం మ్యారేజ్ ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి కొన్నాళ్ళు ఇలానే మనం ప్రేమలోనే ఉందాం. అండ్ మ్యారేజ్ కంటే 1 నెల ముందు మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని షారోన్ అయితే మళ్ళీ ఆమె ఇందులోకి లాగడం జరిగింది. లేకపోతే షారోన్ మళ్ళీ ఇందులోకి వచ్చేవాడే కాదు. ఇంకా పెళ్లి సమయం ఇంకొక 1 ఇయర్ ఉంది కాబట్టి ఈ లోపు షారోన్తో ఎంజాయ్ చేయొచ్చు, ఈ 1 ఇయర్ తమకు టైంపాస్గా వాడుకోవచ్చు అని ఆమె అనుకుంది. కానీ అతడు మాత్రం కొత్తగా పెళ్లి చేసుకోలేకపోతుంది, ఇంకొకరిని ఆహ్వానించలేకపోతుంది, తన ప్రేమలో మునిగిపోయి ఉంది అండ్ అని అతను ఊహించుకోవడం స్టార్ట్ చేశాడు. సో ఈ 1 ఇయర్లో దాదాపు వీళ్ళు ఒక 9-10 నెలలు ఇలా తిరిగారు. షారోన్ అయితే నిండా ఆమె ప్రేమలో మునిగిపోయాడు. ఆమె మాత్రం అతడితో ఎంజాయ్ చేస్తూ వస్తుంది. చివరికి ఆ మ్యారేజ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. సో త్వరలో మ్యారేజ్ అనగా ఇప్పుడు షారోన్ను ఎలా విడిపించుకోవాలి అని ఆమె నాటకం ఆడడం స్టార్ట్ చేసింది. సో షారోన్ను పిలిచిన ఆమె తన జాతకంలో దోషం ఉందని, మొదటైతే ఎవరిని పెళ్లి చేసుకుంటానో ఆ మొదటి భర్త చనిపోతాడు కాబట్టి నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదు అని ఈ విధంగా భయపెట్టడం స్టార్ట్ చేసింది క్లెవర్గా, ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ. సో నీవు చనిపోతావు నన్ను చేసుకుంటే అని అతన్ని ఒప్పించడానికి ఆ విధంగా ట్రై చేసింది. ప్రేమతోనే తనని వద్దు అంటున్నట్టు చెప్పింది. ఈ మ్యాటర్ వినగానే భయపడి షారోన్ వెళ్ళిపోతాడు అని ఆమె యొక్క ప్లాన్. కానీ ఆమె ప్లాన్ రివర్స్ అయిపోయింది. షారోన్ అప్పటికే ఒక 9-10 నెలలు ప్రేమలో నిండా మునిగి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలు ఈ రోజుల్లో నమ్ముతామా? సో ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను, నాకేమవుతుందో చూద్దాం అని చెప్పి ఆమెతో అయితే అన్నాడు. సో ఆమె ఎంత సెంటిమెంట్ కురిపించినా, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదు అన్నా కూడా అతను వినడు. కేరళలోని ఒక చర్చికి తీసుకెళ్ళి ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని చూపిస్తాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు కేరళ చర్చిలో పెళ్లి కూడా చేసుకుంటారు. ఇక్కడే ఆమె ఇంకో డ్రామా స్టార్ట్ చేస్తుంది. షారోన్తో ఒక పెళ్ళైన మహిళ ఎలా ఉంటుందో సింధూర్ పెట్టుకొని మంగళసూత్రం వేసుకొని అలానే అతడితో ఉన్నప్పుడు మాత్రం అతని భార్యలానే ఆమె మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. షారోన్కి అర్థమైపోయింది తను కంప్లీట్గా నా వైఫ్ అయిపోయింది, నన్ను ప్రేమిస్తుంది అనే భ్రమలో షారోన్ అయితే ఉంటాడు. అండ్ చర్చిలో పెళ్ళాక వీళ్ళు కేరళలోని ఒక హోటల్కి వెళ్తారు. అండ్ అక్కడ ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని 2 రోజులు ఆ రూమ్లో గడుపుతారు. అంటే వాళ్ళు ఒక హనీమూన్లా భావించి ఫిజికల్ రిలేషన్షిప్ కూడా
ఆ రూమ్‌లో మెయింటైన్ చేస్తారు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ లానే బతకడం అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇలా హోటల్‌లో గడిపిన 4 రోజులకే ఆమె ఒక ప్లాన్ అయితే వేస్తుంది. మీరు ఇందులో చూసినట్లు ఆమె అతన్ని ఒక బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ మనం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం. ఒక ఫ్రూట్ జ్యూస్ ఛాలెంజ్. అంటే ఒక ఫ్రూట్ జ్యూస్ బాటిల్స్ 2 తీసుకుంటుంది. పెద్దగా ఉంటాయి అవి. సో, మనిద్దరం ఇవి తాగుదాం అండ్ ఇందులో ఎవరు ఫస్ట్ దించకుండా తాగుతారో వాళ్ళే విన్నర్ అని ఒక అతనికి ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఒక నాటిలా బిహేవ్ చేస్తూ అలా అయితే చేస్తుంది. కానీ ఇది తెలియని అతడు దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. సో, ఇది తన వైఫ్ తనని ఆట పట్టిస్తుందని రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆమె మాత్రం ఇదంతా రికార్డ్ అవుతుందని కోపంతోని రికార్డ్ అయితే ఎక్కడ తను దొరికిపోతానో అని ఆ 2 బాటిల్స్ మూతలు అక్కడే తీస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఆ రికార్డ్ ఆపేయి అంటుంది. అతడైతే ఆ రికార్డ్ ఆపేస్తారు. వాళ్ళ ఫ్రూట్ జ్యూస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆమె కూడా తాగుతుంది. అతడు తాగడం స్టార్ట్ చేయగానే మొదటి సిప్‌కే అతడు దాన్ని మొత్తం బయటకి ఉంచేస్తాడు. ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది. ఆమె అందులో 50 పారాసెటమాల్ టాబ్లెట్స్ కలిపింది. సో, పారాసెటమాల్ టాబ్లెట్స్ కలిపితే మనిషి చనిపోతాడు అని ఆమె దాన్ని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి ఆ విధంగా కలుపుతుంది. కానీ దాని యొక్క టేస్ట్‌కి అతడు దాన్ని ఊంచేస్తాడు. వామిట్ చేసుకున్నట్టు ఊంచేస్తాడు దాన్ని. వెంటనే ఆమె ఈ బాటిల్స్ ఖరాబయ్యాయి, ఇవి బాలేవు అని చెప్పి వాటిని 2 లాక్కొని బయటికి పడేస్తుంది. సో, ఆమెకు అర్థమవుతుంది దీని టేస్ట్ బాలేదు అని చెప్పి. ఎందుకంటే అది చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి పారాసెటమాల్ టాబ్లెట్స్ కలిపితే అర్థం కాదు అనే ఒక చెత్త ప్లాన్ అయితే ఆమె ఏస్తుంది. కానీ అతనికి టేస్ట్ తెలియగానే దాన్ని బయటికి ఉంచేస్తాడు. సో, ఆ విధంగా ఆ ప్లాన్ ఫెయిల్ కావడం జరుగుతుంది. ఆ బాటిల్స్ ఆమె దూరంగా పడేస్తుంది మళ్ళీ. సో, ఈ ప్లాన్ ఈ విధంగా ఫెయిల్ అయినా కూడా ఆమె మారదు. ఎలాగైనా చంపేయాలి. మ్యారేజ్ డేట్ దగ్గరకొస్తుంది అని చెప్పి 13థ్ అక్టోబర్ నాడు 2022 నాడు అతనితో వాట్సాప్ చాటింగ్ స్టార్ట్ చేస్తుంది. వాట్సాప్ చాట్ నైట్ 12 గంటల వరకు కొనసాగుతుంది. అప్పుడు ఇంకొక గంట సేపు వీడియో కాల్ మాట్లాడుతుంది. సో, సెక్స్ గురించి మాట్లాడుతూ ఈ విధంగా చేసుకోవాలి అని చెప్తూ అతన్నైతే ఎంకరేజ్ చేస్తుంది. అతన్ని కవ్విస్తుంది. నెక్స్ట్ డే అంటే 14థ్ అక్టోబర్ మా ఇంట్లో ఎవరు ఉండరు. 10 గంటల తర్వాత నువ్వు వచ్చేయి అని చెప్పి అతన్ని అలా రెచ్చగొడుతుంది. సో, ఈ విధంగా అతన్ని ట్రాప్ చేయొచ్చని భావిస్తుంది. సెక్స్ అనగానే అతడు వచ్చేస్తాడు అని చెప్పి ఆమె భావిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ డే 14థ్ నాడు మార్నింగ్ నుంచే మెసేజెస్, ఫోన్ కాల్స్ నువ్వు వస్తున్నావా లేదా అని చెప్పి అతన్నైతే అడుగుతూ ఉంటుంది. సరిగ్గా 10 గంటలకు మార్నింగ్ తన ఫ్రెండ్‌ని తీసుకొని అతడైతే గ్రీష్మ ఇంటికి రావడం జరుగుతుంది. సో, ఫ్రెండ్ బయటే ఉంటాడు కొద్ది దూరంలో బైక్ మీద అండ్ షారూన్ అయితే గ్రీష్మ ఇంట్లోకి ఆ గేట్లు, తలుపులు అన్నీ తీసే పెడుతుంది ఆమె ప్లాన్‌గా. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు ఉండరు. అతను వెంటనే ఆ ఇంట్లోకెళ్తాడు. కానీ అతనికి తెలియదు తానొక ప్రాణాంతకమైన ట్రాప్‌లో ఇరుక్కున్నా అని చెప్పి. ఆ ఇంట్లోకెళ్ళగానే గ్రీష్మ అప్పటికే ఆమె ఒక ప్లాన్‌తో ఉంటుంది. యాక్చువల్‌గా గ్రీష్మ తనకేదన్నా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు కషాయం తాగేది. మనం ఏదైనా దగ్గు లేకపోతే జ్వరానికి కషాయాలు తాగుతాం కదా! సో, అలాంటి కషాయం తాగేది. అది చూసి షారోన్ ఆమెను ఏడిపించేవాడు. "ఈ కషాయం నువ్వెలా తాగుతావు? ఇది ఎలా తాగుతావు? చేదుంటుందని" చెప్పి ఏడిపించేవాడు. సో, దీన్నే ఆమె ఒక ప్లాన్‌గా వేసింది. అంటే ఎంత మాస్టర్ మైండో మీరు అర్థం చేసుకోవచ్చు. సో, ఫ్రూటీలో పారాసెటమాల్ కలిపితే చేదుగా ఉంటే తాగలేదు. కానీ కషాయం అది ఆల్రెడీ చేదుగా ఉంటుంది కాబట్టి, "నువ్వు నన్ను ఏడిపిస్తావు కదా! కషాయం అని చెప్పి. సో, ఇప్పుడు మన ఇంట్లో కషాయం ఉంది. ఆరోగ్యానికి మంచిది. నువ్వు ఈ బాటిల్ అంతా ఒకసారి తాగు. నీకు అర్థమవుతుంది కషాయం ఎలా ఉంటుందో. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదని" చెప్పి అతన్ని రెచ్చగొట్టి అతనితోని ఆ కషాయం అయితే తాగిస్తుంది. ఇది కూడా ఒక ఛాలెంజ్ లాగానే. ఇవేం తెలియని అతను తాగుతాడు. అది చాలా చేదుగా ఉంటుంది. కానీ అది ఆల్రెడీ కషాయం చేదుగా ఉంటుందని అందరికి తెలుసు కాబట్టి అతను గడగడ మొత్తం తాగేస్తాడు. తాగిన వెంటనే ఆ టేస్ట్ తట్టుకోలేకపోతాడు. వెంటనే ఆమె ఇంకొక ఫ్రూటీ బాటిల్ ఇస్తుంది. తియ్యగా ఉంటుంది. ఇది తాగు. నీ నోరు బాగవుతుంది. అంటే నీ టేస్ట్ ఈ విధంగా చేదుంటుంది కదా! నాలుకంతా చేదవుతుంది కదా! ఇది తియ్యగా అవుతుంది మళ్ళీ తాగని చెప్పి ఆ ఫ్రూటీ బాటిల్‌నయితే ఇవ్వడం జరుగుతుంది. వెంటనే అతడు ఆ ఫ్రూటీ బాటిల్‌ని కూడా తాగుతాడు. సో, మొత్తానికి కషాయం తాగాడు. కషాయంలోనే ఆమె గడ్డి మందు ఒక క్రిమిసంహారక మందు కలుపుతుంది. అది తాగేశాడు. అండ్ ఫ్రూటీ బాటిల్ తాగాడు. వెంటనే అతనికి ఆ ఇంట్లోనే వామిటింగ్ వచ్చినట్టుగా అవుతుంది. వెంటనే అతడు ఆ బాత్రూంలోకెళ్ళి అక్కడ వామిటింగ్ చేసుకుంటాడు. అండ్ బయటికొచ్చాక రోడ్డు మీద కూడా వామిటింగ్ చేసుకుంటాడు. ఇది చూసిన అతని ఫ్రెండ్ కంగారు పడతాడు. షారోన్ ఏమైందని చెప్పి. వెంటనే తన బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు ఫ్రెండ్‌కి చెప్తాడు షారోన్, "ఒక కషాయం తాగాను, ఒక దగ్గు మందు తాగాను. చాలా మంచిదే. మామూలుగా ఇలా వామిటింగ్స్ అవుతాయేమో.
వెంటనే సెట్ అవుతుంది అని ఫ్రెండ్‌కైతే అతను చెప్తాడు. కానీ దీని పరిణామం జరగబోయే విషయాలు మాత్రం షారోన్‌కి అప్పటికి తెలియవు. అప్పటికి గ్రీష్మ అంటే విపరీతమైన ప్రేమలో, గుడ్డి నమ్మకంలో ఉంటాడు. ఇలా వెళ్ళేలోపే గ్రీష్మ అతనికి మెసేజెస్ చేస్తుంది వాట్సాప్‌లో. "ఏమైంది? నీకు వామిటింగ్స్ ఇంకా అవుతున్నాయా? నాకు కూడా స్టార్టింగ్‌లో అలానే అయ్యాయి. కానీ సెట్ అవుతుంది. ఈ వామిటింగ్స్ అవ్వడం అనేది ఆ కషాయం యొక్క లక్షణం" అని చెప్పి అతన్ని నమ్మబలుకుతుంది. కానీ షారోన్‌కి వెళ్ళే మార్గంలోనే పదే పదే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో, ఇంత వామిటింగ్స్ అవ్వడం అతని ఫ్రెండ్ చూస్తాడు. అండ్ వామిటింగ్ కూడా చాలా గ్రీన్‌గా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇదేంటి అని ఫ్రెండ్ కూడా అడుగుతాడు. కానీ అదే సెట్ అవుతుందిలే ఈ కషాయం, ఆ తర్వాత తాగిన ఫ్రూటీ ఈ రెండిటి రియాక్షన్ వల్ల స్టమక్ అప్సెట్ అని చెప్పి షారోన్ అయితే తనకు తానే అతను సర్ది చెప్పుకుంటాడు. గ్రీష్మ కూడా "నువ్వు ఆ ఫ్రూటీ తాగావు కాబట్టి ఇవి 2 పడలేదు. నీకు వామిటింగ్స్ అవుతున్నాయని" చాటింగ్‌తో టచ్‌లోనే ఉంటుంది ఇంటికెళ్ళే వరకు. ఇంకా అదే కాకుండా "నా వల్లనే ఇలా అయింది. నేను నీకు కషాయం ఇవ్వకున్నా అయిపోతుండే" అని చెప్పి ఆమె విపరీతంగా బాధపడుతుంటే షారోనే ఆమెను ఓదారుస్తూ ఉంటాడు. సో, మొత్తానికి ఆమె అప్పుడు కూడా కలిపిందేంటో చెప్తే ట్రీట్మెంట్ చేస్తే బతికేవాడు. కానీ అతనికి ట్రీట్మెంట్ ఆలస్యం కావాలని చెప్పి "ఏం కాదు, ఇంటికెళ్ళే వరకు తగ్గుతుంది. స్టార్టింగ్‌లో వామిటింగ్ అవుతూ ఉంటుంది" అని చెప్పి అతనికి డౌట్ రాకుండా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆ విధంగా మేనేజ్ చేస్తూ ఉంటుంది. కానీ అతడు చివరికి తగ్గపోయేసరికి సాయంత్రం ఆ సమయంలో 4:30 ప్రాంతంలో హాస్పిటల్‌లో అయితే చేరతాడు. హాస్పిటల్ చేరే వరకు కూడా వాట్సాప్‌లో టచ్‌లో ఉంటుంది. వీడియో కాల్ చేసినా కూడా అతడు విపరీతంగా వామిటింగ్ అవ్వడం వల్ల వీడియో కాల్ మాట్లాడలేడు. మళ్ళీ 5:30 ప్రాంతంలో వీడియో కాల్ చేస్తే అతడు చెప్తాడు, "తాను హాస్పిటల్‌లో చేరాను. ట్రీట్మెంట్ అవుతుంది" అని చెప్పి ఆమెకైతే చెప్తాడు. ఇలా నాకు కూడా అయింది. కానీ ఇంతలా వామిటింగ్స్ కాలేదు అని నమ్మబలకడానికే ట్రై చేస్తుంది. అతనికి ట్రీట్మెంట్ లేట్ కావడానికే ఆమె అయితే ట్రై చేస్తుంది. ఎందుకంటే ఎంత లేట్ అయితే అతను చనిపోయే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయని చెప్పి. సో, 14 తారీఖు నాడు అతను హాస్పిటల్‌లో ఈవినింగ్ చేరుతాడు. అది స్టమక్ అప్సెటే అనుకుంటారంతా. అండ్ ఆ విధంగా అయితే గడిచిపోతుంది. 15 తారీఖు నాడు ఉదయమే గ్రీష్మ వాళ్ళ వాట్సాప్ చాటింగ్ అంతా డిలీట్ చేసుకుంటుంది. మళ్ళీ అతనికి మెసేజ్ చేస్తుంది. అతడైతే కాస్త అప్సెట్ అవుతాడు. "నీ కషాయం వల్లే నాకు ఇలా అయింది" అని చెప్పి అసహనంతో అంటాడు హాస్పిటల్‌లో ఉండే. సో, అప్పుడే ఆమె తను అలా కావాలని చేయలేదని చెప్పి ఆమె అంటుంది. మళ్ళీ అతడే సారీ చెప్తాడు. ఎందుకంటే ఇతడి మాటల వల్ల ఆమె బాధపడ్డట్టుగా ప్రవర్తిస్తుంది. అంతలా నటించే కెపాసిటీ ఆమెకుంటుంది. సో, మొత్తానికి 15 తారీఖు నాడు కూడా అతడు హాస్పిటల్‌లో అతనికి ఏం జరిగిందో ఇంకా డాక్టర్స్‌కి కూడా అర్థం కాదు. సో, 16థ్ నాడు కూడా చాటింగ్‌లో చెప్తాడు. తనకు థ్రోట్ పెయిన్ ఉంది. థ్రోట్ వాచిపోయింది. మాట్లాడడానికి కావట్లేదు. వాటర్ కూడా తాగరావట్లేదు అనైతే వీళ్ళ మధ్య చాటింగ్ అయితే కంటిన్యూయస్‌గా అతడు హాస్పిటల్‌లో ఉన్నది జరుగుతుంటుంది. 17థ్ నాడు మాత్రం తన లాస్ట్ మెసేజ్ చేస్తాడు ఆమెకి. మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో, పెద్ద హాస్పిటల్‌లో ఉన్నాను. ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి. ఆ తర్వాత అతడి నుంచి వాట్సాప్ చాటింగ్ ఉండదు. కానీ ఆమె మాత్రం వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తూ ఏమైందని అడుగుతూనే ఉంటుంది. ఎందుకంటే 17థ్ నాడు అతన్ని ఐసీయూలో పెట్టి డయాలసిస్ స్టార్ట్ చేస్తారు. అతని కండిషన్ సీరియస్ అవుతుంది 17థ్ నాడు. సో, ఇదేలోపు షారోన్ బ్రదర్ అయినటువంటి షామోన్ ఏం జరిగింది అని తెలుసుకుందామని చెప్పి షారోన్ ఫ్రెండ్‌ని అడుగుతాడు. సో, ఈ విధంగా గ్రీష్మ వాళ్ళ ఇంటికెళ్ళాం. అండ్ వాళ్ళ ఇంట్లో నుంచి వామిటింగ్ చేస్తూ రావడం జరిగింది. నేను అతన్ని తీసుకొచ్చాను అని చెప్తాడు. వెంటనే షైమోన్‌కి అనుమానం వచ్చి గ్రీష్మకి కాల్ చేస్తాడు. గ్రీష్మకి కాల్ చేస్తే ఆమె అదే కథ చెప్తుంది. నార్మల్‌గా కషాయం తాగాడు. అండ్ ఆ తర్వాత ఫ్రూటీ తాగాడు. ఇలా అయిపోయిందని చెప్తాడు. ఇదే విషయాన్ని షారోన్ వాళ్ళ బ్రదర్ వెళ్ళి డాక్టర్‌కి చెప్తాడు. సో, డాక్టర్‌కి అప్పుడు అనుమానం వచ్చి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పోలీసులకు కంప్లెయింట్ ఇస్తాడు. సో, పోలీసులు మెజిస్ట్రేట్‌ని తీసుకొనొస్తారు. ఎందుకంటే ఇతని కండిషన్ సీరియస్ ఉందని డాక్టర్ చెప్తాడు. సో, అప్పటికి షారోన్‌కి మాటలు సరిగ్గా రావు. తన చిన్నగా మాట్లాడుతూ ఉంటాడు. సో, తన మాటలతోనే చెప్తాడు, "గ్రీష్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడ కషాయం, ఫ్రూటీ తాగాను. అవి 2 పడక నాకిలా వామిటింగ్స్ అయ్యాయని" చెప్తాడు. "నీకెవరి మీదైనా డౌట్ ఉందా? గ్రీష్మ మీద కంప్లెయింట్ ఇస్తావంటే" "నాకు ఆమె మీద డౌట్ లేదు. నేను ఇవ్వను కంప్లెయింట్" అంటాడు. అంత పిచ్చి ప్రేమలో ఉంటాడు ఆమె మీద. అండ్ మెజిస్ట్రేట్‌తో పాటు షారోన్ యొక్క ఫాదర్ కూడా ఐసీయూలోకి వెళ్తాడు. 20, 22 తేదీల్లో వెళ్ళి అతనితోని మాట్లాడతాడు. అప్పుడు అవన్నీ చెప్తాడు. తాము పెళ్లి చేసుకున్నాం చర్చిలో. ఇవన్నీ కూడా ఫాదర్‌కి చిన్న మాటలతోనే చెప్పడం జరుగుతుంది. వెంటనే వాళ్ళ ఫాదర్ బయటకొచ్చి వాళ్ళ అన్నకి చెప్తాడు. సో, వాళ్ళ అన్న ఈ విధంగా కషాయం తాగాడంట. ఆమె అతన్ని రెచ్చగొట్టి పిలిపించిందంట అని చెప్తాడు. షైమోన్ వెంటనే గ్రీష్మకి ఫోన్ చేసి, "ఆ కషాయం ఏంటి? ఆ బాటిల్ నాకు పంపు. దాని పిక్చర్ నాకు పంపు. ఆ ప్రిస్క్రిప్షన్ నాకు పంపు" అని రకరకాల, ఎందుకంటే అదేంటో తెలిస్తే దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే అతడు బతుకుతాడని.
సో, అతడు బతకకూడదని భావించినటువంటి గ్రీష్మ అవేం చెప్పదు. సో, ఏదో బాటిల్‌లో ఉంది. అది మేము ఇచ్చాము అతనికి. అది పాడేసింది మా అమ్మ అని చెప్పి రకరకాల కథలు చెప్తూ మేనేజ్ చేస్తుంది. ఆమె అబద్ధాలాడడంలో ఎక్స్‌పర్ట్‌లయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో బిహేవ్ చేస్తుంది. పెద్ద నటన అయితే చూపిస్తుంది. చివరికి షైమోన్ అంటే ఎవరైతే షారోన్ వాళ్ళ బ్రదర్ గట్టిగా అడిగేసరికి గూగుల్ నుంచి ఒక ఆయుర్వేదిక్ ఔషధానికి సంబంధించినటువంటి బాటిల్ డౌన్‌లోడ్ చేసి అతనికి ఇదే మేము ఇతనికి ఇచ్చిందని చెప్పి పంపిస్తుంది. సో, అది 25థ్ నాడు అతడు షారోన్ అయితే అదేం విషయమో తెలియక సరైన ట్రీట్మెంట్ లభించక 11 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోతాడు. సో, అతడైతే ఒక నరకయాతన అనుభవిస్తాడని చెప్పొచ్చు. సో, ఇతడు చనిపోయాక 26థ్ అక్టోబర్ నాడు షారోన్ యొక్క బ్రదర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తాడు. కానీ పోలీసుల దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అక్కడ కషాయం తాగాడు అని మాత్రమే ఉంది. సో, మొత్తానికి ఆమెను ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్‌కి అయితే పిలిపిస్తారు. అక్కడ ఆమె కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తుంది. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత కొద్ది రోజులు దూరం ఉన్నాం. అలాగే కొద్ది రోజులైతే గడిచిపోయాక మళ్ళీ షారోనే నాకు మెసేజ్ చేశాడు. తన ఇంటికొస్తా అని చెప్పి, తనతో కలవాలని చెప్పి బలవంతం చేశాడు. ఆ విధంగా అతడు ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ అన్నీ చూశాడు ఆల్బమ్‌లో. అండ్ కాల్ హిస్టరీలో ఆ నంబర్స్ అన్నీ చూశాడు. చూసి నా మీద చెయ్యి లేపాడు. అండ్ ఆ విధంగా మా మధ్య అయితే గొడవ కావడం జరిగింది. ఎప్పుడైతే నేను బాత్రూమ్ వెళ్ళానో అతడు అక్కడ ఉన్నటువంటి కషాయం తాగేశాడు. సో, అతడు తాగింది నాకు తెలీదు. నేను అది ఇవ్వలేదు. అతడు తాగేశాడు. ఆ తర్వాత వామిటింగ్ చేసుకున్నాడు. వెళ్ళిపోయాడని రకరకాల స్టోరీస్ అయితే చెప్తుంది. కానీ తాను అతన్ని కవ్వించాను, సెక్స్ టాపిక్స్ మాట్లాడి కవ్వించాను అని చెప్పి అయితే చెప్పదు. సో, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడే ఆమె ఒత్తిడి ఎక్కువ కావడంతోని అక్కడ ఉన్న టాయిలెట్ క్లీనర్ తాగి చనిపోవడానికి ట్రై చేసినట్టుగా యాక్షన్ అయితే చేస్తుంది. కొద్దిగా తాగుతుంది. కానీ ఆమె హాస్పిటల్‌లో కోలుకుంటుంది. మళ్ళీ బయటకొస్తుంది. సో, మొత్తానికి తన నేరాన్నంతా షారోన్ మీదకే తోసేయడానికి, తనని బ్లాక్‌మెయిల్ చేశాడని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అండ్ అదేవిధంగా తన వాట్సాప్ చాటింగ్ అంతా ఆమె క్లియర్ చేసుకుంటుంది, డిలీట్ చేస్తుంది. అండ్ ఇక్కడ పోలీసులైతే టెక్నికల్‌గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాట్సాప్ చాటింగ్ అంతా రిట్రీవ్ చేస్తారు. రిట్రీవ్ చేసినప్పుడు ఆ రోజు 13థ్ నాడు మాట్లాడిన మాటలు అండ్ వీడియో కాల్ ఎలా అయితే సెక్స్ టాపిక్స్ మాట్లాడి కవ్వించి పిలిపించిందో అవన్నీ కూడా వస్తాయి. ఆమె యొక్క క్రోమ్ బ్రౌజర్ హిస్టరీ చెక్ చేసినప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్స్ ఎన్ని కలిపితే మనిషి చనిపోతాడు అనే సెర్చింగ్ కూడా అందులో ఉంటుంది. అదేవిధంగా వాట్సాప్ చాటింగ్ కూడా రిట్రీవ్ చేయొచ్చా లేదా, పోలీసులు చేయగలరా లేదా అని ఆమె బ్రౌజింగ్ హిస్టరీలో సెర్చ్ చేసినట్టుగా ఉంటుంది. సో, ఆమె మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే వాట్సాప్ చాటింగ్ ఉంది, క్రోమ్‌లో ఆమె ఏమేమి చదివింది అండ్ ఆ పురుగుల మందు ఏదైతే కలిపిందో దాని ఎలుకలకు సంబంధించినటువంటి మందు దాన్ని కూడా సెర్చ్ చేసింది ఆమె అందులో. సో, దాన్ని కలిపితే మనిషి ఎలా చనిపోతాడు అంటే 72 గంటల వరకు అదేంటో డాక్టర్స్‌కి తెలవకుంటే ఎవరు ఏం చేయలేరని ఉంటుంది అందులో. అందుకే ఆమె తనేం కలిపానో షారోన్ వాళ్ళ బ్రదర్ ఎంత అడిగినా కూడా ఆమె చెప్పదు. ఆ విధంగా మర్డర్ అయితే జరుగుతుంది. సో, మొత్తానికైతే ఈ ఎంటైర్ ఎవిడెన్స్‌తోని ఆమెకు కోర్టు ఉరిశిక్ష విధించడం జరిగింది. ఇది ఒక సంచలనమైనటువంటి కేసు అని చెప్పుకోవచ్చు. సో, అతడేమో ప్రేమతో ఆమె చుట్టూ తిరిగాడు. ఆమె ఎలా వదిలించుకుందాం అని చెప్పే తిరిగింది. అతన్ని ఎలా వదిలించాలని ప్లాన్స్ వేస్తూనే ఉంది. అదైతే అతడు తెలుసుకోలేకపోయాడు. ఇలాంటివి ఇంకా బయట కూడా చాలానే జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి అందరూ జాగ్రత్త.